పెద్ద నమ్మకం లేదండి. హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. దానివల్ల ఇండియాలో మనోభావాలు దెబ్బతిన్నట్టు ఏ కంట్రీలో దెబ్బతింటలేదు. ఎప్పుడు మనోభావాలు ఎవరు దెబ్బతింటే అంటే పని పాట లేకుండా ఖాళీగా ఉంటారు చూడు, వాళ్ళే దెబ్బతింటే ఒక సక్సెస్. హలో ఫ్రెండ్స్, అగ్నికి ఆజ్యం పోయడము అని అంటే దీన్ని అంటారేమో. రాజమౌళి గారు కామెంట్ చేసిన దాని మీద దెర్ ఈజ్ అ రియాక్షన్ త్రూఅవుట్ ద పబ్లిక్. ఈ పబ్లిక్ లోపల మేధావులు ఉన్నారు, భక్తులు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, మీడియా కోసము తపన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా గరికపాటి నరసింహారావు గారు ఒక సహస్రావధాని, మేధావి, ఒక సనాతన హిందూ. అతను కూడా రాజమౌళి గారి ఈ వాక్యం మీద కామెంట్ చేశారు. అయితే మన పూరి జగన్నాథం ఏమంటున్నాడు అంటే, పని పాట లేని వాళ్ళే మనోభావాలు దెబ్బతింటాయి అని చేస్తున్నారు అన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే మీ మూవీస్ అంతా 125 నుంచి 30% పని పాట లేని వాళ్ళే చూస్తుంటారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తుంటారు. పనులు వదిలేసుకొని సినిమాలు చూసే అంత దాంట్లో ఏమీ లేదు, ఎలాంటి సినిమాలైనా కూడా. కాకపోతే ఎంటర్టైన్మెంట్, మనిషికి కొంత ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మీ మూవీస్ అన్నీ దాదాపు ఎంటర్టైన్మెంటే. ఏదో దేశభక్తో లేకపోతే ఇంకోతోలో తొక్క లాంటివి ఏమీ లేవు, జస్ట్ ప్యూర్ ఎంటర్టైన్మెంటే చూస్తుంటారు. దాంట్లో పనికి మాలిన వాళ్ళు, పని పాట లేని వాళ్ళు కూడా ఉంటారు. అట్లా అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బులతో కూడా మీరు మీ సినిమాలు తీయడం అలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు పూరి జగన్నాథన్ గారి ఈ కామెంట్ అవసరం లేదు. రాజమౌళి గారు చేసిన కామెంట్ లోపల ముఖ్యంగా ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, అతను హనుమంతుడిని ఏమీ చేయలేడు. హనుమంతుడి మీద అతను కామెంట్ చేసినా లేకపోయినా పట్టించుకోరు. ఇంకెవరో అన్నారు, అతను నాస్తికుడు కాబట్టి దేవుడు అతనికి కోట్లు ఇస్తున్నారా అని. దేవుడు నాస్తికుడు ఆస్తికుడు కానీ అందరి మీద సమదృష్టే పెడతాడు. దేవుడి దగ్గర నాస్తిక ఆస్తిక తేడా లేదు. నీ తండ్రి ఇలాగా, నీ తల్లి ఇలాగా అని ఎవరైనా అంటే అది వాళ్ళు అలా కానప్పుడు నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, కానీ నువ్వు బాధపడతావు ఎందుకు? అది కూడా ఒక మన విధమైన మనోభావమే. సో ఇలాంటి మనోభావాలు సింపుల్గా రాజమౌళి గారు కామెంట్ చేస్తే అది మీడియాలో రాగానే ఒక చిన్న అపాలజీతోని ఇష్యూ ఇక్కడ క్లోజ్ అయిపోయేది. అతను హనుమంతుని కాదు, అతను ఇన్సల్ట్ చేసింది వాళ్ళ తండ్రిని, వాళ్ళ భార్యని. ఎందుకంటే వాళ్ళే హనుమంతుడి మీద నమ్మకం ఉన్నారు, వాళ్ళే భక్తులు అని చెప్పారు కాబట్టి వాళ్ళని ఇన్సల్ట్ చేశారు. అది తెలుసుకోండి.